శ్రీమాత్రే నమః. మనం ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణంలో 13వ శ్లోకం నేర్చుకుందాం. నేను 1కి 10 సార్లు చదివి నేర్చుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ వీడియోలో 13వ శ్లోకం నేర్చుకుందాం. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతః స్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృతః శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. మనం ఈ శ్లోకం 10 సార్లు నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోని శుచిస్రవా అమృత శాశ్వతస్థాణు వరారోహో మహాతపః. మనం విష్ణు సహస్రనామంలో ఈరోజు 13వ శ్లోకం ఎలా ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా చదవాలో నేర్చుకున్నాం. ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు నేర్చుకోవాలని కూడా కోరుకుంటున్నాను.